ముందుగా అందరికీ నమస్కారాలు. ఈ సుదీర్ఘ కాలంగా జరిగిన ఈ ఎస్సీ వర్గీకరణలో మొదటి నుంచే మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు దాని అనుబంధ సంఘాలు అయిన మా పీడిఎస్ కూడా దీనికి మద్దతు ఇస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఎంఆర్పిఎస్ ఈ 30 ఏళ్ల కాలంలో వర్గీకరణకై ఏ ఉద్యమం తీసుకున్నా కూడా దాంట్లో మా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము పాల్గొంటూ వస్తున్నాం. 2017లో అనుకుంటా నేను సూర్యాపేటలో పీడిఎస్లో చేస్తున్న క్రమంలో అప్పుడు కేసీఆర్ మందకృష్ణని అరెస్ట్ చేస్తే దానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్లో కూడా అక్కడ క్రియాశీలకంగా మేము పీడిఎస్ తరఫున ఎంఎస్ఎఫ్ నాయకులతో కలిసి పనిచేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ గత సంవత్సరం క్రితం అనుకుంటా మాదిగల విశ్వరూప మహాసభ కంటే ఒక 4 రోజులకు వెనక అనుకుంటా అన్న ఒక పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మరియు హైదరాబాద్ విద్యార్థులుగా బస్సులో మేము కూడా అక్కడికి వెళ్ళి అన్నతో పాటు ఒక 11 కిలోమీటర్లు పాదయాత్ర మేము కూడా చేసినాము. ఈ వర్గీకరణలో మేము కూడా భాగమైనాం. అయితే మేము పాల్గొన్న అంటే మేము విద్యార్థి సమస్యల కోసం అనేక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో 2 పెద్ద ఉద్యమాలలో మేము పాల్గొనడం జరిగింది. ఒకటి ప్రత్యేక తెలంగాణ కోసం సాగే తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. అదేవిధంగా ఈ వర్గీకరణ సామాజిక న్యాయ కావాలని ఈ వర్గీకరణలో మేము కూడా పాల్గొన్నాం. ఈ 2 ఉద్యమాలు కూడా మేము దాంట్లో నీరు పనిచేసిన దాంట్లో కొంత విజయవంతమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఆగస్టు 1వ తారీఖున ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమే రాష్ట్రాలు చేసుకోవచ్చని ఎప్పుడైతే తీర్పిచ్చిందో అని మేము పాల్గొన్న 2 ఉద్యమాలు కూడా మా కళ్ళ ముందుట ఈ విజయవంతమైందని మేము చాలా సంతోషించాము. అంతలో అప్పుడే రేవంత్ రెడ్డి అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ తీర్పు రాగానే భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ జరిపే మొట్టమొదటి రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది, దానికి మేము కృషి చేస్తామని చెప్తూనే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా దాన్ని అమెండ్మెంట్ చేసి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వచ్చి దాదాపు 4-5 నెలలు గడుస్తున్నా కానీ దాని మీద ఎలాంటి ఊసు లేదు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమని కూడా మేము దీన్ని భావిస్తూ ఉన్నాము. అంటే భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణకు ఏదైతే మేము మద్దతు మా పార్టీగా కానీ మా విద్యార్థి సంఘం కానీ మేము దీనికి చెప్తూ అదే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ రావాలంటే ఉద్యమం అప్పుడు చేస్తున్న క్రమంలో ఆంధ్ర ప్రాంత వాళ్ళు చాలా వ్యతిరేకించారు. అప్పుడు భూమి బద్దలవుతున్న తెలంగాణ వాళ్ళు విడిపోతే అని ఉన్నాం. కానీ భూమి బద్దలైందా? ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని తెలుగు తమ్ములే కలిసి ఉంటున్నాం అన్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చింది. కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధ వర్గీకరణలో ఇప్పుడు ఈ వర్గీకరణ జరిగితే ఏమన్నా దళిత స్టేటస్ ఏమన్నా పోతుందా? ఎస్సీలో ఉన్న మాలమాదికి ఏమన్నా వర్గీకరణ జరిగితే ఎస్సీ హోదా పోతుందా? జనాభా పరంగా ఎవరికి వాళ్ళు రిజర్వేషన్ వస్తుంది. దాన్ని రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది ఆర్థికంగా కొంత సామాజిక పరంగా కొంత అవి తోడ్పాటుపడతాయి. కాబట్టి ఇవి అన్నిటికీ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగితే కూడా ఎలాంటి భూబద్దలు కాదనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి తదుపరిగా ఈ ఎంఆర్పిఎస్ కానీ ఎంఎస్ఎఫ్ కానీ ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించి దాంట్లో మేము పాల్గొంటామని తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ అనేది వైషమ్యాలకు దారి తీస్తుందని చాలా మంది అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ వైషమ్యాలకు దారి తీయదు. ఇది సామాజిక న్యాయానికి తోడ్పాటు అవుతుంది. కాబట్టి దీని వర్గీకరణ కంపల్సరీ దీన్ని చేయాల్సింది. దాని కృషిలో దాంట్లో భాగంగా కూడా బీజేపీ ప్రభుత్వంతో కూడా సెంట్రల్లో ఒక పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చే విధంగా కూడా ఒత్తిడి చేయాలనే ఒక ఉద్దేశం తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాలు కూడా మేము పాల్గొంటామని తెలియజేస్తున్నాం.